ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల నడుమ చాలా వరకి చిన్న చిన్న దేశాలు కూడా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో గ్యాస్ కొరత ఏ విధంగా వచ్చిందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే భారతదేశం విశ్వగురు ప్లేస్లో ఉంది కాబట్టి భారతదేశానికి ఏ దేశం వాళ్ళైనా సరే రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఈరోజు దాదాపుగా ఒక 6-7 నౌకలని వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం మనకి ఏది ఇరాన్ నుంచి మన దేశానికి పంపించడం అనేది జరుగుతుంది. సో మరి శ్రీలంక, బంగ్లాదేశ్, ఇక్కడ పాకిస్తాన్ ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్లో అయితే మరీ ఘోరం. అక్కడ లీటర్ డీజిల్, మన దగ్గర లీటర్ డీజిల్ ఎంత? 95 రూపాయలు. బట్ పాకిస్తాన్లో లీటర్ డీజిల్ ఎంత తెలుసా? 500 రూపాయలు. మన దగ్గర పెట్రోల్ ధర ఎంత లీటర్కి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే 93, 94, 95. బట్ ఇక్కడ మన అంటే కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో 107, 108 రూపాయలు ఈ విధంగా పెట్రోల్ రేట్లు ఉన్నాయి. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 450 రూపాయలు లీటర్ పెట్రోలు, 500 దాటిన డీజిల్ ధర. సో అక్కడ ఇంకా బంగ్లాదేశ్లో అయితే చెప్పాల్సినటువంటి పనే లేదు. అక్కడ మొత్తానికి లాక్డౌన్ దిశగా బంగ్లాదేశ్ ప్రకటించింది. ఇంకా శ్రీలంకకి అయితే అంతో ఇంత మన మిత్రదేశం కాబట్టి శ్రీలంకకి భారత్ నుంచి కొంతవరకు గ్యాస్ నిల్వలు కావచ్చు, పెట్రోల్, డీజిల్ అక్కడికి వెళ్తున్నాయి. మన దగ్గర ఇప్పటికీ ఇంకా 2 నెలల గ్యాస్ కావచ్చు, పెట్రోలియం సంబంధించి ఇంకా 2 నెలల స్టాక్ ఉంది. సో ఏదున్నా కూడా ఎదుర్కొంటా మేము పెంచే పరిస్థితి మాత్రం ఉండదు. సో ఇప్పుడు ఏ విధంగా అయితే ధరలు ఉన్నాయో ప్రపంచ దేశాల్లో చాలా వరకు సగానికి సగం దేశాలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచితే భారత్ మాత్రం ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం పెంచలేదు. 2 నెలల వరకు కూడా పెంచబోమని చెప్పేసి అంటున్నారు. దాదాపుగా ఆల్రెడీ ఒక 7-8 నౌకలు కూడా మన దగ్గరికి రావడం అనేది జరిగింది. సో ఇంకొక ఇప్పటికే యుద్ధం ఆల్మోస్ట్ క్లైమాక్స్ స్టేజ్లో ఉంది. ఇంకొక 15 రోజుల వరకు అయితే యుద్ధం గురించి స్పష్టమైన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అయినా సరే మనకు అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి 500 అక్కడ కూడా పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికైనా సరే భారతదేశాన్ని విస్మరిస్తున్న వాళ్ళు అండ్ మరీ ఘోరంగా ఏంటంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో చూస్తున్నాము. మనం రెస్టారెంట్కి వెళ్తే 10 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పేసి బోర్డు పెడితే ఇది మోడీ ఘనత అని చెప్పేసి ఆడ ఒక్కొక్కరు 200-500 రూపాయలు పెంచితే అవి కనిపిస్తలేదు. కానీ 10 రూపాయలు 20 రూపాయలు పెరిగినందుకు అది కూడా సంక్షోభం ఉంది కాబట్టి ఇక్కడ పెంచడం అనేది జరిగింది. దాన్ని కూడా మోడీ కారణం అంటే ఇంకా వాళ్ళని ఏమనాలో అట్లీస్ట్ ఆ దేశాలను చూసి మనం మోడీ గొప్పతనాన్ని తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.